హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఇంట్లో ఒక పిండి వంట చేసుకుంటున్నాము. స్వీట్ అనమాట, లడ్డు. సో మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. సో మీకు సింపుల్ మెథడ్లో మీకు కూడా వీడియో చూపిద్దాము, దీని ప్రొసీజర్ అది అని వీడియో తీస్తున్నాము. సో చూడండి, దీనికి కావాల్సింది ఏంటంటే శనగపిండి, తిని సోడా వేసి, అదే బేకింగ్ పౌడర్ అంటాం కదా, సో అది వేసి కలిపేసి పక్కన పెట్టింది. ఇగో ఇలా కలుపుతుంది అనమాట. ఇంకా పక్కన పెట్టలేదు, కలుపుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బయట మనం కొని తెచ్చుకునే కన్నా ఇలాగా మనకి ఎప్పుడు స్వీట్ కావాలంటే ఇన్స్టెంట్గా వెంటనే క్విక్గా వితిన్ 10 మినిట్స్లోగా, ఇంకా 10 మినిట్స్ లోపే కంప్లీట్ అయిపోతుంది మన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే. దీని టెక్స్చర్ ఏంటంటే మరీ లూజ్గా కాకుండా, అలా అని మరీ టైట్గా కాకుండా ఆ వేలో ఉండాలి టెక్స్చర్. దీన్ని ఏంటంటే మనం ఫస్ట్ బూందీలా వేసుకుంటాం కాబట్టి పిండి అనేది కొంచెం జారుతున్నట్టుగా ఉండాలి. సో కన్సిస్టెన్సీ అయితే ఎలాగైతే ఇప్పుడు మమ్మీ చూపిస్తుందో అలానే కలుపుకోండి. ఇదేంటంటే బూందీ లడ్డు అంటే మనం ఇంకే కలర్స్ అనేది లైక్ ఏంటంటే ఏవి కూడా యాడ్ చేయకుండా న్యాచురల్ కలర్ లాగే ఉంటుంది మనకి. లైక్ లైట్ ఎల్లో కలర్లో వస్తుంది ఈ లడ్డు. మనకి కావాలి అనుకుంటే మనం బయట మోతీచూర్ లడ్డు ఇవన్నీ కొనుక్కుంటాం కదా, దానిలోకి ఫుడ్ కలర్ అది యాడ్ చేస్తాం. సో అలాగా ఆ కలర్లో కావాలి అనుకుంటే మనం కొంచెం రెడ్ ఫుడ్ కలర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ఏంటంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ కూడా లేకుండా సింపుల్ మెథడ్లో చూడండి, లమ్స్ అనేవి లేకుండా కలుపుకోవాలి. దీనిలోకి అంటే స్లోగా కొంచెం కొంచెం వేసుకోండి వాటర్. కంప్లీట్గా ఒకేసారి వేసేస్తే మరీ అది ఎక్కువ అయిపోయినా మనకి బూందీ అనేది రాదనమాట. ఇంకో పక్క ఏంటంటే మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేస్తున్నాము. బూందీ వేయడానికి ఇంకొక పక్క ఏంటంటే ఆయిల్ అనేది పెట్టాము. ఈ పిండి అంతా కలపడం అయిపోతే మనం బూందీలా వేసుకుంటాము. చూడండి, ఇలాగా బూందీ ప్లేట్ ఉంటే దానిలో వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి హోల్స్ ఉన్న ప్లేట్లోనైనా వేసేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్గా బూందీ అనేది వేసేసుకొని, అది కొంచెం మరీ ఎక్కువ ఫ్రై అవ్వనక్కర్లేదు. కొంచెం ఫ్రై అయిపోయగానే వెంటనే ఆటోమేటిక్గా ఈ షుగర్ సిరప్లో ఏంటంటే మనం కొంచెం ఇలాచీ పౌడర్ ఇవన్నీ వేసుకుని షుగర్ సిరప్ తీసేసి డైరెక్ట్గా ఈ బూందీని వేడివేడిగా దానిలోని ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. లాస్ట్లో మనం అంతా మిక్స్ చేసుకొని ఏంటంటే అప్పుడు లడ్డూలో మనం బాల్స్లా చేసుకోవచ్చు అనమాట. ఇలాగేంటంటే 1 బై 1 మనకి ఆ పిండికి ఎంత బూందీ అవుతుందో అదంతా కూడా కంప్లీట్గా ఆయిల్ అనేది మనకి స్ట్రెయిన్ చేసేసి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది లడ్డు చేస్తే ఏంటంటే ఆ షుగర్ సిరప్ అనేది అంతా బయటకు వచ్చేస్తుంది, అస్సలు అలా తినాలని అనిపించదు. ఇలా అనుకోండి, ఇలాగా మనకు కొంచెం నెయ్యి అనేది కూడా అప్లై చేయాలి. నెయ్యి కూడా వేస్తేనే బాగుంటుంది. మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఏం చేస్తామంటే మనం నెయ్యిలోని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకొని మనం ఫ్రై చేసుకొని కంప్లీట్గా గీతో పాటు కూడా షుగర్ సిరప్ బూందీ ఉంది కదా, అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనకి ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది తగులుతుంది. మనకి ఏంటంటే ఆ షుగర్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. లడ్డు మీద వైట్గా ఫామ్ అవుతుంది. సో అలా చూస్తే అసలు తినాలనిపించదు. ఇలా నెయ్యి అనేది కొంచెం అప్లై చేసుకొని ఇలా మనం బాల్స్లా చేసుకుంటే దగ్గర 10 days వరకు కూడా మనకి బాగుంటుంది అనమాట. నార్మల్గా షుగర్ సిరప్లో చేసేస్తే అదేంటంటే ఆ షుగర్ అంతా బయటకు వచ్చేసి తినడానికి చూడడానికి కూడా అంత బాగోదు. అండ్ ఏంటంటే అది 1 week మించి ఎక్కువ ఉండదన్నమాట మనకి. ఇదేంటంటే మనం నీట్గా స్టోర్ చేసుకుంటే 10 days వరకు కూడా మనం ఫ్రెష్గానే ఉంటుంది. ఆ ఫ్రెష్ ఫీలింగ్తోనే హ్యాపీగా లడ్డు అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకొకసారి మనకి మోతీచూర్ లడ్డు కూడా ఎలా చేయాలో చూపిస్తాము. మనం బాదము అంటే వాటర్‌మెలన్ సీడ్స్, కాజు, కిస్మిస్ మనకి ఏవైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటున్నామో అవన్నిటిని కొంచెం నెయ్యి ఎక్కువ వేసి ఫ్రై చేసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, ఇది వేడిగా ఉంటున్నప్పుడే లడ్డు అనేది చుట్టేయాలన్నమాట. లడ్డు అనేది చుట్టేసి ఒక ప్లేట్లో కొంచెం ఆరిన తర్వాత అప్పుడు మనం ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్స్లో కానీ గ్లాస్ జార్స్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ అనేది చాలా సింపుల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.